నమస్తే ప్రైమ్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రపంచానికే తలమానికం కానున్న హైదరాబాద్ హెల్త్ హబ్ గా మారనున్న భాగ్యనగరం. సింగరేణి బొగ్గు వేలం వద్దు. ఏపీ శాసనసభాపతిగా అయ్యన్న పాత్రుడు సీనియర్కి దక్కిన గౌరవం. అడవి బిడ్డల ఆరాటం బ్రతుకు పోరాటం. బులెటిన్ వివరాల్లోకి వెళ్తే బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ మరియు రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ 24వ వ్యవస్థాపక దినోత్సవాలలో తెలంగాణ ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ హైదరాబాద్లో వరల్డ్ క్లాస్ హెల్త్ హబ్ స్థాపించనున్నట్టు ప్రకటించారు. దేశం మొత్తంలో ఇది రోల్ మోడల్గా ఉండబోతోందని అన్నారు. హాస్పిటల్స్ అంటే ఇది హైదరాబాద్ ఇస్ ద హబ్ ఫర్ హాస్పిటల్స్. కానీ నా ఆలోచన హెల్త్ టూరిజం హబ్ను ఒకటి క్రియేట్ చేయాలని మా ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. ప్రపంచంతోనే పోటీ పడే విధంగా ప్రపంచంలో ఉండే అన్ని జబ్బులకు సంబంధించి ఇక్కడనే వైద్యం అందే విధంగా ఒక హెల్త్ టూరిజం హబ్ని డిజైన్ చేయాలని ప్రాథమికంగా మేము ఒక అంచనాకు వచ్చినాం. శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చుట్టుముట్టూత స్థలాన్ని సేకరించి ఒక 500 నుంచి 1000 ఎకరాలలో ప్రపంచంలో ఉండే రాణించిన ఈ రంగంలో పేరుగాంచిన సంస్థలను అన్నిటిని కూడా రప్పించి అక్కడ వాళ్ళకు అనుమతులు ఇచ్చి ప్రపంచ దేశాలలో నుంచి ఎవరైనా హైదరాబాద్కి వెళితే ఎలాంటి జబ్బుకైనా వైద్యం అందుతుంది అనే విధంగా తీర్చిదిద్దాలన్న ఆలోచన మా ప్రభుత్వం చేస్తున్నది. ప్రధానంగా హెల్త్ ఆర్గనైజేషన్స్లో పనిచేసే డాక్టర్లే కానీ నిపుణులకు తెలుసు, ఈరోజు మన దేశంలో అత్యధికంగా మిడిల్ ఈస్ట్ కంట్రీస్ నుంచి చాలామంది పేషెంట్స్ ఇక్కడికి వచ్చి వైద్యం చేయించుకొని వెళ్తున్నారు. ఆంధ్రప్రదేశ్ 16వ శాసనసభాపతిగా సీనియర్ ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్న పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఎన్నికను ప్రోటెం స్పీకర్ గోరెంట్ల బుచ్చయ్య చౌదరి సభలో అధికారికంగా ప్రకటించారు. అనంతరం ఆయనను ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సభాపతి స్థానంలో కూర్చోబెట్టారు. శుక్రవారం సాయంత్రం 5 గంటలకు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. ఒకే నామినేషన్ దాఖలైనందున అయ్యన్న పాత్రుడు ఎన్నిక ఏకగ్రీవమైంది. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న అయ్యన్న పాత్రుడికి 4 దశాబ్దాలకు పైగా రాజకీయ అనుభవం ఉంది. 1983లో టీడీపీ ఆవిర్భావంతో రాజకీయాల్లోకి ప్రవేశించిన ఆయన ఒకసారి ఎంపీగా పనిచేశారు. 10 సార్లు నర్సీపట్నం నుంచి పోటీ చేసి 7 సార్లు గెలిచారు. ఇప్పటి వరకు 5 ప్రభుత్వాలలో సాంకేతిక, విద్య, క్రీడలు, రహదారులు, భవనాలు, అటవీ, పంచాయతీరాజ్ శాఖల మంత్రిగా పనిచేసిన అనుభవము ఆయనకు ఉంది. ఎంతో పవిత్రమైన అసెంబ్లీని గత ప్రభుత్వం దెబ్బతీసిందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. 23 మంది గెలిచి అసెంబ్లీకి వస్తే చాలా ఇబ్బంది పెట్టారని ఆయన అన్నారు. తన కుటుంబం గురించి ఇష్టానుసారం మాట్లాడారని అన్నారు. మైకు ఇవ్వకుండా చేసి అవమానపరిచారని అన్నారు. సీఎంగానే అసెంబ్లీకి వస్తానని ఆ రోజే గట్టిగా చెప్పానని గుర్తు చేశారు. రాష్ట్రంలోని ఆడపడుచులను అవమానించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పసుపు యోధుడుగా పార్టీలో ఎప్పటికీ ఉంటారు. అది ఆయన ప్రత్యేకత. నీతి, నిజాయితీ, నిబద్ధత ఇవన్నీ ఉణికిపుచ్చుకొని రాజకీయం చేశారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం నీళ్లు కావాలి, గోదావరి నీళ్లు రావాలి, ఆ ప్రాంతం కూడా బాగుపడాలి, మా కరువు ప్రాంతానికి నీళ్లు కావాలని వెనకబడి కేబినెట్ మినిస్టర్గా దాన్ని శాంక్షన్ చేయించిన వ్యక్తి అయ్యన్న పాత్రుడు గారు. దానికి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.
అందరికి కూడా కష్టాలు వస్తూ ఉంటాయి. ఆయన రాజకీయ జీవితంలో ఎప్పుడూ పడనటువంటి ఇబ్బందులు గత 5 సంవత్సరాలు పడ్డాడు. మామూలుగా కూడా కాదు, తన ఇంట్లోకి 100 మంది పోలీసులు పంపించారు, గోడలు పగలగొట్టారు, రాత్రిపూట భయంకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేశారు. ఒక స్టేషన్లో కాదు, అనేక పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టారు. రాత్రుల్లో దేశపోయి స్టేషన్ టు స్టేషన్ తిప్పారు. ఎక్కడా భయపడలా, ధైర్యంగా ఉన్నాడు. 23 కేసులు పెట్టారు. అందులో దగ్గర 10 కేసులు ఒక సిఐడిని పెట్టారు. అయితే రాజీలేని పోరాటం చేసి మనోనిబ్బరంతో ముందుకు పోయిన వ్యక్తి. కడాన మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది 62, 63 సంవత్సరాలు ఉండే వ్యక్తి పైన అత్యాచారం కేసు కూడా పెట్టారు. ఇవన్నీ కాకుండా అంటే ఎలాంటి పాలకులు ఉన్నారు, ఎలాంటి జరుగుతాయి అనేదానికి ఒక ఉదాహరణ ఇవన్నీ జరిగాయి. అయితే ఒక్క విషయం ఉండే సభ్యులందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రతి ఒక్క నాయకుడిలో కూడా ఒక స్ఫూర్తిదాయకమైన సంఘటనలు ఉంటాయి. అందుకే ఇన్నిసార్లు గెలుస్తారు. అలాంటి మన అయ్యన్న పాత్రుడు గారిలో ఉండే మంచి పాజిటివ్ పాయింట్స్ అన్ని కూడా మీరు కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఒక వ్యక్తి చట్టసభకు రావడం ఒక అరుదైన గౌరవం. ఇది ఒక అవకాశం. కొన్ని లక్షల మందిలో ఆ అవకాశం మనకు వస్తుంది. ఆ అవకాశంతోనే మనం అందరం ఇక్కడికి వచ్చాం. అయితే మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సింది, మనల్ని ఎంపిక చేసిన ప్రజలకి ఏం చేయాలి, తాత్కాలికంగా ఏం చేయాలి, ఒక టైం బౌండ్ ప్రోగ్రాంలో ఏం చేయగలుగుతాం, దీర్ఘకాలంలో ఏం చేయగలుగుతామో మనం అందరం ఆలోచించుకొని అలాంటి సమస్యల్ని పరిష్కారం చేయాల్సిన బాధ్యత మనందరి పైన ఉంది. అంతేకాకుండా ఈరోజు ఇక్కడుండే ఎమ్మెల్యేలందరినీ కోరుతున్నాం, మనందరి పైన ఒక పవిత్రమైన ఉన్నతమైన బాధ్యతని తెలుసుకోవలసిన అవసరం ఉంది. చట్టసభల్లో సభ్యుల ప్రవర్తన, వ్యాఖ్యలు, చర్చలు, మనం ఏదో ఇక్కడ అపోజిషన్ ఉంటే అపోజిషన్కే జవాబుదారితనం, వాళ్ళ మీద మాట్లాడాలనే ఆలోచన కాకుండా మనం మాట్లాడే విషయాలు రాష్ట్రం మొత్తం ప్రజలంతా వాచ్ చేస్తూ ఉంటారు. మీ నియోజకవర్గంలో ఉండే ప్రజానీకం వాచ్ చేస్తారు, రాష్ట్రం అంతా వాచ్ చేస్తారు. ఒక సభ్యుడిగా మీరు సమర్థవంతంగా పనిచేస్తే ఎక్కడ లేని గౌరవం వస్తుంది. దానికి మనందరం కృషి చేయాల్సిన అవసరం ఉంది. అయితే ఓసారి బాధేస్తుంది, గడిచిన 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ తొలిసారి ప్రసంగించారు. అసెంబ్లీ స్పీకర్గా అయ్యన్న పాత్రుడిని ఎన్నుకున్న తర్వాత స్పీకర్ను అభినందిస్తూ పవన్ మాట్లాడారు. తొలి స్పీచ్తోనే అదరగొట్టారు పవన్. సభ ఎలా ఉండాలో తన మనసులోని మాటలను తెలియజేశారు. సభాధ్యక్ష హోదాలో సభను ముందుకు తీసుకువెళ్లాలని అయ్యన్నను కోరారు. ఎన్ని దశాబ్దాలు ప్రజలు మీ వాడి వేడి చూశారు. మీకు కోపం వస్తే ఋషికొండను చెక్కినట్టు ప్రత్యర్థులకి పదునైన ఉత్తరాంధ్ర యాసలో గుండు కొట్టేస్తారు. ఒకటే బాధేస్తా ఉంది సార్, ఇకపైన మీకు తిట్టే అవకాశం లేకపోవడం. కానీ ఇక మీద సభలో ఎవరు తిడుతున్నా దాన్ని ఆఫ్ చేసే బాధ్యత మీ చేతిలోనే ఉంది. మీరే మైక్ ఆఫ్ చేయాలి. అంటే మా చిన్నప్పుడు నేను చూసేవాడు, ఒకసారి అల్లరి చేసే అబ్బాయిని క్లాస్ లీడర్ చేసేవాడు చిన్నప్పుడు మా స్కూల్లో. కానీ ఇన్నాళ్ళు ప్రజలు మీ వాడి వేడి పలుకులు, మీ ఘాటైన వాగ్దాటి చూశారు. ఈ రోజు నుంచి రాష్ట్ర ప్రజలు మీ హుందాతనం చూస్తారు. డిబేట్స్ వెనకాల దాక్కుని సంస్కారహీనమైన భాషల్ని, భావాల్ని రకరకాల మాధ్యాల్లో విరజిమ్ముతూ ఉంటారు. దాని నియంత్రణ మీ ఆధ్వర్యంలో ఇక్కడి నుంచే మొదలవ్వాలి. ఇందాక సభా నాయకులు, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు చెప్తారు, ఆడబిడ్డలు ఏ విధంగా నలిగిపోయారు ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో. చిన్న లేదు, పెద్ద లేదు, ఎవరని లేదు. ఎవరన్నా సరే ఒక మాట మాట్లాడితే వాళ్ళని వ్యక్తిగతంగా దూషణ, సోషల్ మీడియాలో వాళ్ళని క్యారెక్టర్ అసాసినేట్ చేయటం,
వాళ్ళు పెద్ద నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, లేదా వాళ్ళకి ఎదురు తిరిగి ఒక ఒపీనియన్ చెప్పి ఎవరైనా సగటు మనిషి కూడా కావచ్చు, అది ఇక్కడతో ఈ రోజు నుంచి ఆగిపోవాలి అధ్యక్ష. అది మీ ఆధ్వర్యంలోనే మొదలవ్వాలి. గత ప్రభుత్వం తాలూకు సభ జరిగిన విధానం చూస్తే ఈ వ్యక్తిగత దూషణ ఇవన్నీ చాలా ఇబ్బంది పెట్టే ప్రజలు. ఈ రోజున వాళ్ళకి 11 సీట్లకు పరిమితం అయ్యారు, ఈరోజు లేరు, ధైర్యం లేదు వాళ్ళకి. విజయాన్ని తీసుకోగలిగారు కానీ ఓటమిని కూడా ధైర్యంగా కూర్చుకునే వాళ్ళకి స్థాయి లేదు, వాళ్ళకి పారిపోయారు ఇక్కడి నుంచి. భావంలో ఉండే తీవ్రత భాషలో ఉండాల్సిన అవసరం లేదు. భాష మనుషుల్ని కలపడానికి కానీ విడగొట్టడానికి కాదు, భాష విద్వేషం రేపడానికి కాదు, పరిష్కరించడానికి. ఎంత జటిలమైన సమస్య అయినా, భయంకర సమస్య అయినా చర్చల ద్వారా పరిష్కరించుకోవడానికి కానీ వివాదం సృష్టించడానికి కాదు. ఈ సభ ఉన్నది అందుకు. కానీ మనం చూసింది వాళ్ళ దగ్గర నుంచి బూతులతోటి, వ్యక్తిగత దోషులతోటి రాష్ట్ర పురోభివృద్ధిని ఆపేశారు. అలాంటి సభ కాకుండా ఇందాక మన పెద్దలు శ్రీ గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు చెప్పినట్టుగా ఇది భవిష్యత్తుకి ఇది ఒక ప్రమాణం అవ్వాలి. 2047 వరకు ఇంత అద్భుతమైన స్థానంలో మనకి ఆంధ్రప్రదేశ్ తెలుగు జాతి ఉన్నత స్థాయికి వెళ్ళాలంటే ఈరోజు మనం వేసే ప్రతి అడుగు అది భవిష్యత్ తరాలకు ఒక నిర్దేశక ఒక టచ్ స్టోన్గా ఉండిపోవాలి, గిట్ రాయిగా ఉండిపోవాలి. ఈ రోజున ఈ సభలో ఉన్న గౌరవ సభ్యులందరూ చట్టాలు చేయడానికి ఉన్నారు, చట్టాలు ఉల్లంఘించడానికి కాదు. విభేదించడం అంటే ద్వేషించడం కాదు, వాదించడం అంటే కొట్టుకోవడం కాదు. ఇవన్నీ విభేదించడం, వాదించడం ఇవన్నీ ప్రజాస్వామ్యానికి చాలా మౌలికమైన పునాదులు. ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావం జరిగి అసలు భాషా ప్రయుక్త రాష్ట్రాల ఆవిర్భావమే మన ఆంధ్ర రాజ్యంతో మొదలైంది. అమరజీవి పొట్టి శ్రీరాములు గారు శాసనసభ స్పీకర్గా చింతకాయల అయ్యన్న పాత్రుడు బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా మంత్రి నారా లోకేష్ అభినందించారు. అయ్యన్న పాత్రుడితో కలిసి పనిచేసే అవకాశం తనకు రావడం అదృష్టంగా భావిస్తున్నానని లోకేష్ అన్నారు. ఎప్పుడూ ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి అయ్యన్న అని అన్నారు. గత 5 ఏళ్లు శాసనసభపై గౌరవం తగ్గేలా వైసీపీ వ్యవహరించిందంటూ దుయ్యబట్టారు. సభా సంప్రదాయాలను గౌరవించేలా, సభ ప్రతిష్ట పెరిగేలా సభ్యులను గైడ్ చేయాలని లోకేష్ స్పీకర్ను కోరారు. ప్రతిపక్షంలో ఉన్న ప్రజల సమస్యలు ఎట్లా పరిష్కరించాలని ఆలోచించే వ్యక్తి అయ్యన్న పాత్రుడు గారు. అయ్యన్న పాత్రుడు గారు అంటే ఒక పోరాటం, ఒక పౌరుషం. ఇప్పుడే పవనన్న అన్నట్టు క్షణికావేశం కూడా ఉండేది, ఇప్పుడు ఇంకా అవకాశం లేకుండా పోయింది. 1983లో విశ్వవిఖ్యాత నడసార్వభౌమ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు ఆనాడు తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు 25 సంవత్సరాల వయసులో మీరు ఆనాడు పోటీ చేశారు, ఎమ్మెల్యే అయ్యారు. ఆనాడు భారతదేశంలోనే సెకండ్ యంగెస్ట్ ఎమ్మెల్యేగా అయ్యన్న పాత్రుడు గారు నిలబడ్డారు. 25 సంవత్సరాల వయసులో మీరు మంత్రిగా కూడా అయ్యారు. 7 సార్లు శాసనసభ్యుడిగా, ఒకసారి ఎంపీగా కూడా మీరు ఉన్నారు. 7 సార్లు ఒకే నియోజకవర్గం, నర్సీపట్నం నియోజకవర్గం ఏ అదృష్టం చేసుకుందో నాకు తెలియదు, కానీ 7 సార్లు కూడా నర్సీపట్నం నియోజకవర్గం ఎమ్మెల్యేగా మీరు నిలబడ్డారు. 16 సంవత్సరాలు మీరు మంత్రిగా చేశారు. చూస్తే టెక్నికల్ ఎడ్యుకేషన్ కానీ 3 సార్లు R&B, ఫారెస్ట్, ఎన్వైరన్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా కూడా మీరు చేశారు. ఈ హౌస్లో ఎవరికి తక్కని ఒక అదృష్టం నాకు దక్కింది. మీ తర్వాత పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఏదో అవకాశం నాకు దక్కింది. ఆనాడు మీరు ప్రారంభించిన పనులని పూర్తి చేసే అవకాశం నాకు ఇచ్చారు. మీ నాయకత్వంలో 25,000 కిలోమీటర్లు సీసీ రోడ్ వేసాం, ప్రహరీ గోడలు కట్టాం, పంచాయతీ భవనాలు కట్టాం. గ్రామాలు కూడా ఆనాడు యుద్ధ ప్రాతిపదికంగా తాగునీటి పథకాలు కూడా కలిసి ఏర్పాటు చేశారు. అంతేకాకుండా నాకు ఎప్పుడు సలహాలు కావాలన్నా, సూచనలు కావాలని మీకు ఫోన్ చేసేవాడిని, మిమ్మల్ని అడిగి తెలుసుకునేవాడిని. ఆనాడు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా నేను ఇన్ని పనులు చేయగలనంటే దాని వెనకాల మీరున్నారని ప్రజలందరూ కూడా తెలియజేస్తున్నాను. ఇంతేకాకుండా పెద్దలు గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్లు ఆనాడు ఉత్తరాంధ్ర సుజల సవంతి ఇరిగేషన్ కోసం కూడా మీరు పెద్ద ఎత్తున పోరాడారు. నాకు బాగా గుర్తు,
తెలుగుదేశం పార్టీ విశాఖపట్నంలో మహానాడు ఏర్పాటు చేసుకుంటే ఎట్టి పరిస్థితుల్లో అనౌన్స్ చేయాలి అని పట్టుబట్టారు. ఆనాడు కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అనౌన్స్ చేశారు. నీట్ పరీక్షని రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని, విద్యార్థులకు న్యాయం జరగాల చూడాలని ఎమ్మెల్సీ బాల్మూరు వెంకట్ కోరారు. ఐక్య యువజన విద్యార్థి సంఘాల నాయకులు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఇంటిని ముట్టడించి నిరసన తెలిపే ప్రయత్నం చేశారు. ఇప్పటికైనా కేంద్ర మంత్రిగా కిషన్ రెడ్డి నీట్ విద్యార్థుల పక్షాన వారి డిమాండ్లను మోదీకి దృష్టికి తీసుకువెళ్లాలన్నారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం నీట్ పరీక్ష రద్దు చేసి మళ్లీ నిర్వహించాలని, పేపర్ లీకేజీపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, నీట్ పరీక్ష రాసిన 24 లక్షల మంది విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు కేంద్ర ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ముట్టడి కార్యక్రమంలో పెద్ద ఎత్తున యువజన విద్యార్థి సంఘాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోజు ఏదైతే జరిగిందో ఇది కిషన్ రెడ్డి గారిని, బండి సంజయ్ గారిని తెలంగాణ రాష్ట్రంలో తిరగనివ్వమని చెప్పి అన్ని విద్యార్థి యువజన సంఘాల తరఫున హెచ్చరిక జారీ చేస్తూ నరేంద్ర మోడీ గారు ఇప్పటికన్నా స్పందించి తక్షణమే ఈ సమస్యని పరిష్కరించి ఏదైతే ఎన్టీఏని రద్దు చేసి మొత్తం ఇష్యూ పైన సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి మళ్లీ నీట్ ఎగ్జామ్ ని కండక్ట్ చేసి భారతదేశ ప్రజలకి 24 లక్షల మంది విద్యార్థులకి వాళ్ళ తల్లిదండ్రులకి బహిరంగ క్షమాపణ చెప్పాలని చెప్పి ఐక్య విద్యార్థి యోజన విశాఖపట్నం ఎండాడలో ఉన్న వైసీపీ కార్యాలయానికి జీవీఎంసీ నోటీసులు ఇచ్చింది. భవన నిర్మాణం అక్రమమని, ఏ విధమైన అనుమతులు లేవని పేర్కొంది. తక్షణమే అందులో పార్టీ కార్యకలాపాలు నిలిపివేసి వారం రోజుల్లోగా వివరణ ఇవ్వకపోతే చర్యలు తప్పవని హెచ్చరించింది. కాగా జీవీఎంసీ అంటించిన నోటీసులు మాజీ మంత్రి అమర్నాథ్ చించివేశారు. జీవీఎంసీ నోటీసులకు సమాధానం ఇస్తారో లేదో చూడాల్సిందే. भैया 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 సింగరేణి బొగ్గు బ్లాక్లను వేలం వేయొద్దని, కేంద్ర ప్రభుత్వం వీటిని సింగరేణికే కేటాయించాలని సిఐటియు డిమాండ్ చేస్తోంది. బొగ్గు బావుల ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలని, బొగ్గు బావులను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడాన్ని ఆపాలని, సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించాలని, వారిని పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ సిఐటియు నిరసన కార్యక్రమం చేపట్టింది. సిఐటియు జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షుడు బంధు సాయిలు మాట్లాడుతూ కేంద్రంలోని మోడీ సర్కార్ దేశవ్యాప్తంగా బొగ్గు రంగంలో ఉన్న 67 బొగ్గు బ్లాకులను కార్పొరేట్ శక్తులకు అప్పగించడం కోసమే వేలంపాటలు వేస్తోందని, అందులో భాగంగానే తెలంగాణలోని మందిమర్రి ఏరియా వేలం వేసిందని, వెంటనే వేలంపాట నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ నుంచి బొగ్గు శాఖ మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి సింగరేణి రక్షణ కోసం అనేక సార్లు ఈ ప్రాంతంలో పాదయాత్రలు చేసిన సందర్భాలు ఉన్నా మంత్రి కాగానే బొగ్గు రంగంలో ఉండే బ్లాకులను కార్పొరేట్ శక్తులకు అప్పగించడానికి వేలం వేయడం సరికాదని అన్నారు. కాంట్రాక్టు కార్మికులను పర్మనెంట్ చేస్తామనే వాగ్దానం నెరవేర్చలేదని సాయిలు ఆవేదన వ్యక్తం చేశారు. బొగ్గు రంగాన్ని మొత్తం ప్రైవేటు పరం చేయాలనే అటువంటి ఆలోచన చేస్తూ ఉండు. అందులో భాగంగానే నిన్న బొగ్గు బ్లాక్లను వేలం వేసే అటువంటి ప్రయత్నము నిన్న చేసిండు. ఈ రాష్ట్రానికి సంబంధించి బొగ్గు మినిస్టర్ ఉన్నటువంటి కిషన్ రెడ్డి కూడా ఆ వేలం పాటలో పాల్గొనడం అనేది అత్యంత దుర్మార్గమైనటువంటి చర్య. అందుకని ఆ వేలం పాటలని నిరసిస్తూ ఈ బొగ్గు బ్లాకులన్నింటినీ సింగరేణికి అప్పగించాలని, సింగరేణిని ప్రైవేటీకరించొద్దని, సింగరేణిలో పనిచేసే అటువంటి కాంట్రాక్ట్ తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం అధికారులు కూల్చివేశారు. ప్రొక్లైనర్లు, బుల్డోజర్లతో స్లాబ్కు సిద్ధంగా ఉన్న భవనాన్ని ఉదయం 5:30 గంటల సమయంలో కూల్చివేతను ప్రారంభించారు. కూల్చివేతకు సిఆర్డీఏ ప్రిలిమినరీ ప్రొసీడింగ్స్ను సవాల్ చేస్తూ నిన్న హైకోర్టును వైఎస్ఆర్సీపీ ఆశ్రయించింది. చట్టాన్ని మీరి వ్యవహరించవద్దని హైకోర్టు సిఆర్డీఏకు ఆదేశాలు జారీ చేసింది. అయినా కూల్చివేత నిలపకపోవడంతో కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని హైకోర్టు దృష్టికి తీసుకువెళ్తామని వైఎస్ఆర్సీపీ అంటోంది.
మాజీ మంత్రి అమర్నాథ్ కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. వైసీపీ ఆస్తులపై జరుగుతున్న దాడులు ఆయన ఖండించారు. తాడేపల్లిలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయం అన్యాయంగా నేలమట్టం చేశారన్నారు. కోర్టులో ఉన్న అంశాన్ని పక్కన పెట్టి 2 అంతస్తుల భవనాన్ని నేలమట్టం చేశారన్నారు. తమ ప్రభుత్వంలో ఇటువంటి నిర్ణయం తీసుకుని ఉంటే మంగళగిరిలో ఉన్న టీడీపీ కార్యాలయం ఉండేది కాదన్నారు. 2014-2019 మధ్యలో అనేక ప్రభుత్వ స్థలాలను టీడీపీ కార్యాలయాల కోసం ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకున్నారన్నారు. ఈ కార్యాలయం 33 సంవత్సరాల పాటుగా లీజ్ కోసం తీసుకున్నామని, శంకుస్థాపన చేసినప్పుడే ప్లాన్ కోసం వెళ్లామన్నారు. టౌన్ ప్లానింగ్ అధికారులు ఒక నోటీస్ జారీ చేశారన్నారు. కూటమి యొక్క బుల్డోజర్ ప్రభుత్వమని, తమకు ఇచ్చిన నోటీసులతో తమ చట్ట ప్రకారం మాత్రమే వెళ్తామని 2023 సెప్టెంబర్లో మార్టిగేజ్ చేశామని అమర్నాథ్ తెలిపారు. ఇది 2023లో అప్లై చేసినటువంటి దానికి బిల్డింగ్ నిర్మాణానికి సంబంధించి కూడా ప్లాన్ అప్రూవల్ కోసం 16 లక్షల రూపాయలు, 15,63,000 రూపాయలు ప్రభుత్వానికి కట్టినటువంటి డబ్బు ఇది. 2002-2003లో విశాఖపట్నంలో ఉన్నటువంటి దస్పల్ హిల్స్ పక్కన ఉన్నటువంటి వారి ప్రభుత్వ కార్యాలయానికి 17-18 సంవత్సరాలు అసలు ప్లాన్ అప్రూవల్ వెళ్ళలేదు. ఆ రోజు ప్రతిపక్షంగా మేము ఫైట్ చేసి అసలు మీ తాలూకా రికార్డ్స్ అన్ని బయట తీయమంటే అప్పుడు 16-17 సంవత్సరాల తర్వాత వాళ్ళు ప్లాన్ అప్రూవల్కి అప్లై చేశారు. అప్పటి వరకు ఉన్నటువంటి ఫైన్లన్నీ అప్పుడు కట్టారు. అప్పటి వరకు ఉన్నటువంటి ట్యాక్స్లు ఒకరోజు కట్టలేదు. ప్రభుత్వానికి కట్టాల్సినటువంటి లీజ్ అమౌంట్. ఆదివాసీల బ్రతుకు పోరాటం ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం ఫస్త్రా గ్రామానికి సుమారు 4 కిలోమీటర్ల దూరంలో దేవునిగుట్ట వద్ద 30 కుటుంబాలు గత 20 సంవత్సరాల క్రితం ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుండి వలస వచ్చి అడవిలో గూడారాలు ఏర్పాటు చేసుకుని జీవనం కొనసాగిస్తున్నారు ఆదివాసీలు. అడవిలో పోడి వ్యవసాయం చేసుకుంటూ అడవిలో దొరికే ఫలాలను పట్టణాలకు తీసుకువచ్చి అమ్ముకుంటూ వారికి కావలసిన నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. వీరికి రేషన్ కార్డు, ఆధార్ కార్డు, ఓటర్ ఐడి కార్డు ఉన్నా వసతులు మాత్రం లేవు. వారికి ఆరోగ్య పరిస్థితి అంతంత మాత్రమే. జ్వరం వస్తే వారి కులదైవాన్ని మొక్కుకుంటూ పూజలు చేసి జ్వరం తగ్గాలని వేడుకుంటారు. జ్వరం తగ్గితే ఓకే, లేదంటే కాలినడకన పట్టణాలకు వెళ్లి ఆసుపత్రిలో చూపించుకుంటారు. వీరు ఉండే ప్రదేశానికి రోడ్డు, కరెంటు, వైద్యశాల వంటి ప్రాథమిక సౌకర్యాలు ఏమీ లేవు. ఒక స్వచ్ఛంద సంస్థ వారు చిన్న పాఠశాలను ఏర్పాటు చేసి అక్కడ ఉండే పిల్లలకు విద్య అందిస్తున్నారు. ఇక్కడ నివసించే వీరు ఆదివాసీ గుత్తుకోయ కులానికి చెందినవారు. ప్రభుత్వం ఎందుకు సౌకర్యాలు అందించడం లేదని వీరు ప్రశ్నిస్తున్నారు. దండకారణ్యంలో ఉంటూ జీవనం కొనసాగిస్తున్న ఆదివాసీల జీవనశైలిపై 4 సైడ్స్ టీవీ గ్రౌండ్ రిపోర్ట్. సదుపాయాలు లేకపోతే ఇప్పుడు ఆడిట్ నుండి ఏంటంటే మామూలుగా బేసిక్స్ నేర్పించేసి ఆశ్రమ హై స్కూల్లో పంపితే వాళ్ళు ఎంతో కొంత తెలివి నేర్చుకొని పైసా ఎదుగుతారని మా ఉద్దేశంతో ఆడిట్ నుండి ఈ ప్రాథమికంగా స్కూల్ స్టార్ట్ చేయడం జరిగింది. అంటే మీరు పెట్టి 2 ఇయర్స్ అవుతున్నాడు. మీకన్నా ముందు ఎవరైనా ప్రారంభించారు ఇక్కడ? ఇంతకుముందు పిహెచ్సి నడిచింది. తర్వాత అంతకుముందు సీతాక్ ఎమ్మెల్యే ఇంతకుముందు ఎమ్మెల్యే ఉన్నాడు. ఒక 6-7 నెలలు నడిపించిన తర్వాత ఫస్ట్ అంతకుముందు ఇలా వచ్చిన తర్వాత సేవ్ ద చిల్డ్రన్ అని వాళ్ళు నడిపించి మేము ఇక్కడ వరి పండిస్తున్నాం సార్. వరి, పెసర, కంది, మొక్కజొన్న ఇవి పండిస్తాం సార్. అంటే సుమారు మీకు మనిషికి ఎన్ని ఎకరాల భూమి ఉంది ఇక్కడ పొడి చేసుకున్నారు? మనిషికి 3-4 అంతే ఉంటుంది సార్. 4 ఎకరాలు మనిషికి 3-4 ఎకరాలు పొడి చేసుకున్నారు. మరి ఈ 3-4 ఎకరాలలో మీరు పంట పండితే మీరు నీళ్ళు ఎక్కడ తీసుకొస్తారు? నీళ్ళు ఎట్లా వాటికి? నీళ్ళు పంటకి వాన నీళ్ళే సార్. వాన నీళ్ళు అంటే వర్షాకాలం అంతా పంట పండిస్తారు. తర్వాత ఏంటి మీ పరిస్థితి? తర్వాత ఖాళీని ఉంటుంది సార్. కూలీకి పోతాం. కూలికి పోతారు. ఎక్కడ పోతారు కూలికి? పసరా. ఏం కూలికి పోతారు? ఏ పనికి వెళ్తారు? మిస్తర్ల కింద కానీ, పొలం పని కానీ, పార పని గిట్ట పిలుస్తారు కదా. పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి మండలం చిన్నాయిగూడెంలో ఒక ధాబాలో పాచిపోయి దుర్గంధం వస్తున్న రైస్తో చేసిన చికెన్ ఫ్రైడ్ రైస్ అమ్మాడు ధాబా యజమాని. చికెన్ ఫ్రైడ్ రైస్ నుంచి దుర్గంధం రావడంతో చిన్నాయిగూడెం గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ధాబాకు చెందిన ఫ్రిడ్జ్లో 10 రోజుల క్రితం నాటి పాడైపోయిన చికెన్, అధిక మొత్తంలో ప్రమాదకరమైన టేస్టింగ్ సాల్ట్ దొరికాయి. అధికారులు ఇకనైనా మేల్కొని ఆహార భద్రతా ప్రమాణాలు పాటించని ధాబాను సీజ్ చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు. టేస్టింగ్ సాల్ట్ ఇది ఇదంతా టేస్టింగ్ సాల్ట్ అండి. ప్రజల ప్రాణాలతో ఆడుకుంటున్నారు వీళ్ళు. ఇదంతా టేస్టింగ్ సాల్ట్ చూడండి. ఇదిగో
అంతరించిపోతున్న జీవజాతులను పరిరక్షించుకునేందుకు అన్ని దేశాల ప్రభుత్వాలు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలో అమెరికాలో ఉన్న హవాయి రాష్ట్రం వినూత్న చర్యలు చేపట్టింది. తమ ప్రాంతంలో కనుమరుగయ్యే ప్రమాదమున్న పలు రకాల అరుదైన పక్షులను కాపాడుకునేందుకు బ్యాక్టీరియాతో కూడిన లక్షలాది ప్రత్యేక దోమలను విడిచిపెడుతోంది. హెలికాప్టర్ల సహాయంతో ఇప్పటికే 1 కోటి దోమలను వదిలినట్లు అంచనా. యుఎస్ నేషనల్ పార్క్ సర్వీస్ సహాయంతో హవాయి రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపట్టింది. తమ ప్రాంతంలో కనుమరుగయ్యే ప్రమాదమున్న పలు రకాల అరుదైన పక్షులను కాపాడుకునేందుకు అమెరికాలో ఉన్న హవాయి రాష్ట్రం వినూత్న చర్యలు చేపట్టింది. అందమైన హవాయి దీవుల్లో ఇటీవల 33 రకాల పక్షులు అంతరించిపోయినట్లు స్థానిక ప్రభుత్వం గుర్తించింది. మరో 17 రకాలు ముప్పును ఎదుర్కొంటుండగా వీటిలో కొన్ని మరో ఏడాదిలోనే కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. ఉదాహరణకు అకీకీకి అనే పక్షుల సంఖ్య 2018లో 450 ఉన్నట్లు అంచనా వేయగా 2023 నాటికి వాటి సంఖ్య 5కు పడిపోయింది. ఇప్పుడు 1 మాత్రమే మిగిలి ఉండొచ్చని అంచనా. ఈ పరిణామంపై పర్యావరణవేత్తల నుంచి తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్న వేళ అక్కడి ప్రభుత్వం అత్యవసర చర్యలు చేపట్టింది. ఇందుకోసం భారీ స్థాయిలో దోమలను హెలికాప్టర్ల సహాయంతో విడుదల చేస్తోంది. ఇలా ప్రతి వారం ఓ హెలికాప్టర్ ద్వారా 2.5 లక్షల మగదోమలను తీసుకువస్తున్నారు. ఇప్పటి వరకు 1 కోటి దోమలను వివిధ ప్రదేశాల్లో విడిచిపెట్టినట్లు సమాచారం. హవాయిలో మాత్రమే కనిపించే హనీ క్రీపర్స్ లాంటి కొన్ని అరుదైన పక్షి జాతులు మలేరియా ముప్పును ఎదుర్కొంటున్నాయి. వ్యాధికారక దోమ కుడితే 90% చనిపోయే ప్రమాదం ఉంది. మలేరియాను ఎదుర్కొనే రోగ నిరోధక శక్తి వీటికి లేకపోవడమే కారణం. దీనికి పరిష్కారంగా వోల్బాకియా అనే బ్యాక్టీరియాతో కూడిన మగదోమలను ఉత్పత్తి చేస్తున్నారు. వీటిని కలిసిన ఆడదోమలు గుడ్లు పొదగవు. ఇలా క్రమంగా దోమల సంఖ్యను తగ్గించే ఉద్దేశంతో ఈ సరికొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. దీన్ని ఇన్కంపాటబుల్ ఇన్సెక్ట్ టెక్నిక్గా వ్యవహరిస్తారు. యుఎస్ నేషనల్ పార్క్ సర్వీస్ సహాయంతో హవాయి రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపట్టింది. చైనా, మెక్సికోలో దోమల సంఖ్యను తగ్గించేందుకు ఇదే విధానాన్ని అనుసరించినట్లు నివేదికలు చెబుతున్నాయి. రైతులకు 2 లక్షల రుణమాఫీ ప్రకటించిన సందర్భంగా హనుమకొండ జిల్లా పరకాల బస్టాండ్ కూడలిలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పాలాభిషేకం చేశారు. 40 లక్షలకు పైగా రైతు కుటుంబాలను రుణ విముక్తులను చేసే 2 లక్షల రూపాయల రుణాలను మాఫీ చేయడం ద్వారా కిసాన్ న్యాయ్ హామీని నెరవేర్చే దిశగా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక చారిత్రాత్మక అడుగు వేసింది అని పరకాల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు కొయ్యాడ శ్రీను అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే రైతులు, కూలీలతో సహా అణగారిన సమాజ బలోపేతానికి గ్యారంటీ అని, అందుకు ఉదాహరణ తెలంగాణ ప్రభుత్వ నిర్ణయమని అన్నారు. ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో ట్రాఫిక్ సమస్య రోజురోజుకు తీవ్రమవుతోంది. జిల్లా కేంద్రానికి నిత్యం వేల మంది ప్రజలు, వాహనదారులు పలు పనుల నిమిత్తం వస్తూ ఉంటారు. దీంతో ట్రాఫిక్ సమస్య ప్రయాణికులకు తలనొప్పిగా మారింది. షాపులకు వెళ్లే ప్రజలు వాహనాలను రోడ్డుపైనే నిలపడంతో ట్రాఫిక్ ఇబ్బందులు పడుతున్నారు. నగరంలో బస్టాండ్, మయూరి సెంటర్, వైరా రోడ్డు, బైపాస్లో వాహనాలతో పాటు ఆటోలు ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి. వాహనాలు ఓవర్ స్పీడ్గా రావడంతో అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ సమస్య లేకుండా పోలీసు అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించి తగు చర్యలు తీసుకోవాలని నగర ప్రజలు కోరుతున్నారు. మరింత సమాచారం ఖమ్మం జిల్లా ప్రతినిధి గోవింద్ అందిస్తారు. ఖమ్మం నగరంలో రోజురోజుకి రహదారులు మాత్రం రద్దీగా మారుతున్న పరిస్థితి ప్రధానంగా చూసినట్టయితే ఖమ్మం నగరంలోని అనేక సెంటర్లో కూడా ఈ వాహనదారులు రావడంతో మాత్రం ట్రాఫిక్ తీవ్ర ఇబ్బంది కలుగుతున్న పరిస్థితి. ప్రస్తుతం మనం ఖమ్మం నగరంలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద చూస్తున్నాం. ఎన్టీఆర్ సర్కిల్ చూసినట్టయితే ఇటువైపు ఇల్లందు పోయే రోడ్డు కానీ, అటువైపు వైరా రోడ్డు పోయే రోడ్డు కానీ, ఇటు ఖమ్మం లోకల్లో వెళ్ళే రోడ్డు కానీ, ఈ రోడ్లన్నీ కూడా ఎక్కువగా ట్రాఫిక్తో మాత్రం ట్రాఫిక్ ఎక్కువగా ఉండడం మాత్రం ప్రజలు మాత్రం అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ప్రధానంగా చూసినట్టయితే ఇప్పుడే ఇట్లుంటే వర్షాకాలంలో కూడా నీళ్లు రావడంతో కూడా చాలామంది కూడా వాహనదారులు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ట్రాఫిక్ పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా సరే, ట్రాఫిక్ సిగ్నల్స్ పెట్టినా సరే ట్రాఫిక్ మాత్రం విపరీతంగా ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూసుకోవచ్చు దృశ్యాల్లో వాహనాలు మాత్రం ఎక్కువ సంఖ్యలో ఇక్కడ నిలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖమ్మంలో చూసుకుంటే ప్రధానంగా బస్టాండ్ సెంటర్లో కానీ, మయూరి సెంటర్లో కానీ, అదేవిధంగా జెడ్పీ
సెంటర్లో కానీ ఇలా అనేక సెంటర్లలో కూడా ఈ ట్రాఫిక్ ఎక్కువగా ఉండటం మాత్రం వాహనదారులు అనేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంటుంది. నగరంలో చాలా రోజుల నుంచి కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. కొన్ని సంవత్సరాల నుంచి కూడా ట్రాఫిక్లో మాత్రం పూర్తిగా నిర్లక్ష్యం ఉన్నది మాత్రం ఆరోపణలు మాత్రం వినిపిస్తున్న పరిస్థితి వస్తుంది. ఎందుకంటే గతంలో చూసుకున్నట్లయితే ఈ ట్రాఫిక్ ఎక్కువగా నేపథ్యంలో మాత్రం యాక్సిడెంట్ మాత్రం ఎక్కువ అవుతున్న పరిస్థితి. అదేవిధంగా మధ్యాహ్నం పూట కానీ రాత్రిపూట కానీ ఓవర్టేకింగ్ చేసి లారీలు కూడా యాక్సిడెంట్ కావడంతో చాలామంది ప్రమాదాల్లో పడిన పరిస్థితి అనిపిస్తుంది. ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ వాహనదారులను అడిగి చూద్దాం. సార్ చెప్పండి, ఖమ్మంలో ప్రధానంగా యాక్సిడెంట్లు ఎక్కువ అవుతున్నాయి, ప్రధాన కారణం ఏంటి? ఒకటి వెహికల్స్ చాలా పెరిగాయండి. దానికి తగినట్లుగా రోడ్లు సరిగా విస్తరించలేదు, రోడ్లు పెంచలేదు. భారీ వెహికల్ కూడా ఖమ్మం నగరం నుంచే వెళ్తున్నాయి. దీని కారణంగా ఈ ఫ్లోటింగ్ ఒకటి ఉంది. 2 పోలీసులు వీటిని డైవర్ట్ చేయడం కోసం ట్రాఫిక్ ఆంక్షలు పెట్టి ఎక్కడికెక్కడికి టర్న్ చేయాల్సి ఉంది, అలా చేయట్లేదు. పోలీసుల నిర్లక్ష్యం కూడా ఉండింది. ఈ 3 కారణాల కారణంగా ఎక్కువ ఉంది. ఒకటి భారీ వెహికల్స్, అంటే అనుభవం లేని డ్రైవర్స్ ఉన్నారు, చాలా స్పీడ్ ఉన్నారు, తాగి డ్రైవ్ చేస్తున్నారు. దీనికి తగినట్టుగా పోలీసులు కనుక జాగ్రత్తలు తీసుకొని ట్రాఫిక్ ఆంక్షలు పెట్టి ఈ క్లియర్ చేయాలని చెప్పేసి మీ సందర్భం కోరుతున్నాం. ఖమ్మం నగరంలో ఈ వాహనాలు ఎక్కువ ఉంటున్నాయి, ఆటోలు కూడా ఎక్కువ రద్దీ ఉండటం వల్ల అనేక ప్రమాదాలు జరుగుతాయి. దీనికి ప్రధానమైన కారణం ఏంటి? ఖమ్మం నగరంలో అత్యంత ప్రమాదకరమైన సర్కిల్ ఎన్టీఆర్ సర్కిల్. ఇక్కడ వచ్చేసి పోలీసు వాళ్ళు కూడా ఉంటారు, కానీ వాళ్ళు ఎవరు కూడా సరిగా పట్టించుకోకపోవడం వలన ఇక్కడ ఎక్కువగా యాక్సిడెంట్స్ జరగడానికి అవకాశం ఉంది. ఎక్సెల్ బండ్లు మనుషులు నడిచేటప్పుడు కూడా డివైడర్లకి చిన్నవి పెట్టి తాళ్ళు కట్టడం వల్ల కూడా మనుషులు దాంట్లో నుంచి రావడం, వచ్చే వెహికల్స్ బైపాస్ కావడం వల్ల వెహికల్స్ పోవడం వల్ల దానివల్ల కూడా చాలా యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి ఇక్కడ. దీనిని అరికట్టాలంటే కంపల్సరీ దీన్ని చుట్టూ ఉన్న వాటిని కూడా కొంచెం రోడ్ కూడా ఇంకా ఎడల్ప్ చేసి డివైడర్లు కూడా మంచి కట్టాలి. అలా కట్టడం వల్ల దీన్ని అరికట్టడానికి అవకాశం ఉంటుంది. మీరు చెప్పండి, ప్రధానంగా ఖమ్మం నగరంలో ట్రాఫిక్ ఎక్కువ సమస్యలు ఉంటాయి. ప్రధానంగా మయూరి సెంటర్లో ఎక్కువ ఆసుపత్రులు ఉండటం వల్ల డ్రైనేజీలు ఫుల్గా వాటర్ నిండడం వల్ల కూడా ఈ పార్కింగ్ మాత్రం ఇబ్బంది అవుతుంది. దీనివల్ల అనేక మంది ఇబ్బందులు పడుతుంది. దీనికి ఏం చెప్తారు? మయూర్ సెంటర్ నుండి వైరా రోడ్డు మొత్తం కూడా హాస్పిటల్కి నిలయాలుగా మారినవి. ఏ హాస్పిటల్కి కూడా సరైనటువంటి పార్కింగ్ ప్లేస్ లేదు. పార్కింగ్ ప్లేస్ లేని కారణంగా వివిధ గ్రామాల నుంచి వైద్య సేవల కోసం ఖమ్మం నగరం నడిబొడ్డుకు వస్తున్నటువంటి ప్రజలు ఈరోజు వాళ్ళ వెహికల్ని కానీ పార్కింగ్ చేసుకోవాలంటే సరైనటువంటి పార్కింగ్ స్థలం లేక హాస్పిటల్కి రోడ్ల మీదనే పార్కింగ్ చేసుకునేటువంటి పరిస్థితి ఉన్నది. దీనికి సరైనటువంటి అండర్ డ్రైనేజీ కూడా లేదు ఖమ్మం నగరంలో. ఆ మయూర్ సెంటర్లో వాన వస్తే వరద గలగల్లాడుతూ చిన్నపాటి వర్షానికి గలగల్లాడిపోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. దీన్ని అధిగమించడంలో అధికారులు విఫలమవుతున్నారు. ఇప్పటికైనా స్పందించి ఈ అండర్ డ్రైనేజీ హాస్పిటల్లో పార్కింగ్ ప్లేసులను ఏర్పాటు చేసుకునేందుకు వాళ్ళని చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఈ సిగ్నల్స్ ఏర్పాటు చేయాలి, స్పీడ్ బ్రేకర్ని ఏర్పాటు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మొత్తం చూసినట్టయితే ఖమ్మం నగరం చూసినట్టయితే ట్రాఫిక్ సమస్యలు మాత్రం విపరీతంగా ఉన్నాయని చెప్పి చాలామంది కూడా ఆరోపిస్తున్న పరిస్థితి వస్తుంది. ఎందుకంటే గతంలోకి ఇప్పుడు చూసినట్టయితే గత ప్రభుత్వం ట్రాఫిక్ సమస్యలు నిర్మూలిస్తామని చెప్పింది, కానీ ఇంతవరకు ఏవి అరాకొరగా చేసిన పరిస్థితి వస్తుంది. ఇప్పటికైనా సరే కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలో అయినా పోలీసులు ఏదైతే నగరాన్ని చుట్టుపక్కల నుంచి గ్రామాల నుంచి ఎక్కువగా వ్యాపారం చేసుకుంటున్నారు, అదేవిధంగా ఆసుపత్రికి వచ్చే వారు ఎక్కువ సంఖ్యలో ఉంటారు కాబట్టి వాళ్ళు రావడానికి అనేక ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి ఇప్పటికైనా సరే పోలీస్ కమిషనర్ ట్రాఫిక్ ఏసీబీ కానీ దీని మీద దృష్టి పెట్టించి అన్ని చోట్ల కూడా ట్రాఫిక్ సమస్యలు మెలిచి ప్రతి ఒక్కరు కూడా ప్రమాదం జరగకుండా చూడాలని చెప్పి కూడా ఇక్కడ నగరవాసులు కోరుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది కొన్ని తాజా పరిస్థితి. కెమెరామెన్ సతీష్తో గోవింద్, 4 Sides TV, ఖమ్మం నుంచి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో ఏరువాక పౌర్ణమి సందర్భంగా ఏరువాక పూజలు ఘనంగా జరిగాయి. గోదావరి నది నుంచి తీర్థబిందెను తీసుకువచ్చి అంకురార్పణ నిర్వహించిన అర్చకులు స్వామివారికి విశేష అభిషేకం చేశారు. లక్ష్మణ సమేత సీతారాములను బేడా మండపం వద్దకు తీసుకువచ్చి విశేష స్నపన తిరుమంజనం ఘనంగా నిర్వహించారు. పాలు, తేనె, నెయ్యి, పంచామృతాలు, వివిధ నదీ జలాలతో అభిషేకం నిర్వహించిన అర్చకులు స్వామివారికి ధూపదీప నైవేద్యాలు సమర్పించారు. అభిషేకం అనంతరం మహాపూర్ణాహుతి ఉత్సవాన్ని నిర్వహించినట్లు తెలిపారు. ప్రతి ఏడాది జ్యేష్ఠ మాసంలో పౌర్ణమి నాడు స్వామివారికి విశేష అభిషేకం నిర్వహించారు. ఏవీ బులెటిన్ విశేషాలు. నమస్తే.